హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఈరోజు నేను చికెన్ గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో తప్పకుండా ఎవరికైతే రాదో వాళ్ళు తప్పకుండా ట్రై చేసేయండి. మరి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ఇప్పుడు ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకోండి. ఇది శుభ్రంగా నిమ్మకాయ, ఉప్పు, పసుపుతో కడిగేసుకోండి. అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఒక కట్ట గోంగూరను కూడా తీసుకోండి. బాగా పుల్లగా ఉండేదైతే ఒక కట్ట సరిపోతుంది, లేకపోతే ఇంక కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నె తీసుకుని బాణీ తీసుకుని ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీల్చుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోండి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ గోంగూరనంతా కూడా వేసేసుకోండి. కాడలు ఒలిచేసి ఆకులు మాత్రం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వండి. బాగా దగ్గరగా అయ్యే వరకు కూడా మగ్గనివ్వండి. ఇలా తీసి గరిటెతో కలుపుతూ ఇలా బాగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత గరిటెతో మధ్యలో ఇలా రౌండ్గా తిప్పుతూ కలపండి. అప్పుడు ఏమైనా ఆకులుగా ఉన్నా కానీ అదంతా కూడా మెత్తగా అయిపోతుంది, మిక్సీలో మనం మిక్సీ పట్టే విధంగా లేకుండా. సో ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని బిర్యానీ సరుకులు వేసుకోండి. బిర్యానీ ఆకులు, లవంగం ముగ్గలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఇలా మీడియం సైజు టమాటాని పొడవుగా కట్ చేసుకుని ముక్కలుగా ఇలా వేసుకోండి. ఇవి 2 కూడా బాగా ఇలా మగ్గిపోనివ్వండి. ఉడికిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ముక్కలన్నిటిలో కూడా మొత్తం అన్ని వేసేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా ఈ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలా మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. ఇలా మనకి ఇలా నీరంతా కూడా పైకి తేలుతుందనమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వండి 10 to 15 మినిట్స్ వరకు. తర్వాత ఇలా మనకి నీరు లేకుండా దగ్గరగా ఇలా అయిపోతుందన్నమాట. కొంచెం మాత్రమే కనబడతాయి వాటర్. అప్పుడు 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ముక్కలకి మొత్తం కూడా ఈ మసాలాలన్నీ కూడా పట్టేలా బాగా కలుపుకోండి. కలుపుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా గోంగూరని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇదంతా కూడా వేసేయండి. మొత్తం ముక్కలకన్నీ కూడా బాగా పట్టేలా కలుపుకోండి. ఇలాగా ఇదిగో చూడండి, ఇలా మొత్తం ముక్కలకన్నిటిలో కూడా పట్టేలా కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకుని సిమ్లో ఇలాగా మగ్గనివ్వండి. తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకోండి, కడిగి కట్ చేసి పెట్టుకున్నది కూడా వేసేసుకుని మూత పెట్టేయండి. పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. మనకి గోంగూరకు వేయకముందే ఒక 50% వరకు మనకు కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా ఇలా గోంగూర వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఎప్పుడైతే మళ్ళీ ఉడికిస్తామో అప్పుడు ఇలా గ్రేవీగా వచ్చే వరకు ఉడికిస్తామో మొత్తం కూడా కుక్ అయిపోతుంది అనమాట. సో అంతేనండి, చూడండి చాలా చక్కగా గ్రేవీగా మనకి రైస్లోకి ఇంకా రోటీస్లోకి కూడా ఈ చికెన్ గోంగూర కర్రీ అయితే చాలా బాగుంటుందన్నమాట. కర్రీ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మరి ఇంత ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఏమైనా కొత్త వెరైటీ వంటలు ఏమైనా మీకు కావాలంటే చెప్పండి, తప్పకుండా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. బాయ్ అండి.